ఇక్కడ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం అనేటువంటిది రాధాకృష్ణ గారికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. ఆయన భువనేశ్వర్ గారి కంటే చంద్రబాబు గారిని ఎక్కువగా ప్రేమిస్తారు. చంద్రబాబు గారి కంటే ఎక్కువగా చంద్రబాబు గారి శత్రువుని ద్వేషిస్తారు. చంద్రబాబు గారి శత్రువులు ఎవరు? ఆయన ఎవరిని వదిలేస్తే వాళ్ళంతా శత్రువులే. అది జగన్మోహన్ రెడ్డి అయినా, నరేంద్ర మోడీనైనా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా. అదే చంద్రబాబు గారు ప్రేమిస్తే బాబు గారి కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. గత జన్మలో చంద్రబాబు గారి లవర్ అయి ఉంటారు. భగ్న ప్రేమికురాలై ఈ జన్మలో ఆయన ఆంధ్రజ్యోతి పెట్టి చంద్రబాబు గారిని అధికారంలో కొనసాగించడం కోసం ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఎవరి క్యారెక్టర్నైనా అసాసినేట్ చేస్తారు, ఎవరినైనా వ్యక్తిగతంగా కించపరుస్తారు. ఏ పార్టీ భవిష్యత్తునైనా సరే తన రాతలతో నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆర్కే గారి వెన్నుపోటు ఏంటయ్యా అంటే, ఓ పక్కన భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంతో పొత్తు ఎవరు తాపత్రయపడ్డారు? మన కళ్ళెదురుగుండా కనబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ. నిజంగా తెలుగుదేశం పార్టీ మీదన బీజేపీకి ప్రేమ ఉంటే 2 రాష్ట్రాల్లో పెట్టుకుంటుందిగా. నేను చెప్పింది అబద్ధమైతే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఎలక్షన్స్ ముందే ఉన్నారు. అప్పుడు కూడా తెలుగుదేశం తాపత్రయపడింది బీజేపీతో పొత్తు కోసం. అప్పుడు ఆర్కే గారు రాసిన రాతలేంటి, నీచరాతలేంటి? తెలుగుదేశాన్ని బతిన్లాడుతున్నాడు మోడీ, అమిత్ షా. కాకపోతే చంద్రబాబు నేను ఇప్పుడే మాట్లాడను దాని గురించి అన్నారంటూ ఓ దిక్కుమాలిన అబద్ధాలతో కూడిన దాన్ని నిజమని భ్రమింపజేశారు. దాంతోపాటుగా వీళ్ళతో పొత్తుండిపోయింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు బీఆర్ఎస్తో. దానివల్ల దెబ్బతిన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ. లాభపడింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఫైనల్గా తెలుగుదేశం ఏమన్నా లాభపడిందా? పోటీనే చేయలేదు అది. కానీ దాంతో పొత్తుల కోసమే భారతీయ జనతా పార్టీ తహతలాడుతుందని చివరి రోజు దాకా ప్రచారం చేశారు. ఇవాళ మరి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే 2 రాష్ట్రాలు పెట్టుకోవాలిగా. ఎందుకని? తెలుగుదేశం అక్కడ కూడా ఓ బలమైన శక్తి అని మొన్ననే పుంకాను కథనాలు రాసుకొచ్చారు కదా ఆర్కే గారు. అందుకోసమే అసలు కాంగ్రెస్ని గెలిపించిందే అదనేది. మరి అక్కడ తెలంగాణలో ఏం చెప్పేశారు బీజేపీ వాళ్ళు? మాకెవ్వరితో పొత్తు లేదన్న, కానీ బీఆర్ఎస్తో చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటి ఈయన రాసుకొస్తారు. ఎవడు చర్చిస్తున్నాడు? అమిత్ షా చర్చించట్లా, నరేంద్ర మోడీ చర్చించట్లా. ఏమన్నా బాత్రూంలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకుని ఆర్కే గారు ఏమైనా చర్చించాలి వీళ్ళ తరపున. కానీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాల ద్వారా ఓ పక్కనేమో బీజేపీ అవసరం తెలుగుదేశానికి కావాలి, ఇంకో పక్కన బీజేపీ మళ్ళీ తెలంగాణలో బలపడకూడదు. తెలంగాణలో కనుక 8-10 స్థానాలకు వచ్చేసింది అనుకుంటే రేపు పొద్దున ఇక్కడ ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయిపోతుందేమో. కాబట్టి బీజేపీ అనేది తెలుగుదేశానికి బానిసలాగా పనిచేయించాలన్నటువంటి రాధాకృష్ణ గారి ఆలోచనే అత్యంత ప్రమాదకరం బీజేపీకి.